అవునా సార్? కొలతలు ఉంటాయి పట్టుకోరండి బాగా సార్. ఇక్కడే చల్లు ఉండాలి సార్. తీసుకున్నా మార్కింగ్ పెట్టు. సార్ ఈ 66 ఏంది 99 ఏంది ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్పండి. మ్యాప్లో కెనాల్ సెక్షన్లో అప్పుడు ఇది మ్యాప్లో అంటే ఇప్పుడు ఈ సార్ మాకు కూడా అర్థం కావాలి. అంటే మనం కెనాల్ని బ్యాంకింగ్ చేస్తాం. అది తక్కువ ఇది సార్, అక్కడ అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా అవసరం లేదు కదా. అంటే వాడు ఏం చేస్తారంటే బ్యాంకింగ్ ఒక సెక్షన్, వేరే ఫుల్ బ్యాంకింగ్ ఒక సెక్షన్. ఆ విధంగా 66 99 అయింది తప్ప మనం సృష్టించి కాదు సార్. దిస్ ఇస్ ద మ్యాప్. ఎక్కడ వేరే డెప్త్ ఆఫ్ కటింగ్ ఎక్కడ వస్తుంది 910 తీసుకున్నారు, వేరే ఫుల్ బ్యాంకింగ్ ఉన్న కదా 66 తీసుకున్నారు. తక్కువ అవుతుంది. ఓకే ఇప్పుడు మేమైతే ఉంచుకుంటాం చూడండి, మీకు సేఫ్ సైడ్. ఎందుకంటే ప్రాబ్లం లేకుండా కూడా మీకు అవకాశం కన్స్ట్రక్షన్ కోసం ప్రీకాస్ట్ పెట్టుకోండి. ఎక్కడైతే మనకు షిఫ్ట్ చేసేదాకా టైం ఇస్తాను, షిఫ్ట్ లేని కాడ ఇమీడియట్గా డిమాలిష్ చేయాలి. వాళ్ళు పెట్టుకుంటూ వచ్చా డిమాలిష్ ఆల్రెడీ కొటేషన్ లో ఉన్నాయి. మీరే చేస్తే ఇంకా బాగా బొమ్మచ్చి ఉంటుంది. మేమందరూ వచ్చామనుకో అంత విషయం పాడైపోతుంది. మేము ఎందుకంటే చేయకపోవటం అంటూ లేదు సార్. మీ మీద ఒత్తిడి ఉంది విపరీతంగా, వాళ్ళు తరలి చేస్తున్నారు, వాళ్ళ పేపర్లో రావాలి ఎట్లా ప్రాక్టికల్ ఉంది. ఇద్దరు ఆడపిల్లలు సార్, అంటే మెయిన్ గా ఈ భూములు అమ్ముకొని చేశారన్నా ఈ కంపెనీ సమస్య సార్. 20 లక్షలు అడగడానికి రావట్లేదు సార్. 20 లక్షలు పెట్టుబడి పడి మేము ఎందుకు లాస్ కావాలి? నేను మాట్లాడతాను. ఘోరమైన పరిస్థితి. కబ్జాలు ఉన్నాయి, డేటా మాకు మొత్తం కబ్జా. గవర్నమెంట్ భూమి అయితేనేమో నేను తీస్తాను. మీ భూములు కబ్జా చేస్తే నాకు చెప్పండి, సర్వేర్ పంపిస్తాను, కాల్ చేయండి. చిన్న గవర్నమెంట్ భూమి ఒక్క అరగుంటున్నా ఎమ్మటే వికెట్ చేపిస్తాను. పట్టా భూములు వాళ్ళు కబ్జా చేసి చెప్పండి, సర్వే చేపిస్తాను, వికెట్ చేపిస్తాను. ఏంటంటే ఇప్పుడు బ్రేక్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది మనం మేము కోర్టులో ఇస్తారండి. శ్రీరావు గారు కోర్టులో ఇస్తుడు కాదు, మేము కూడా ఇస్తాం కోర్టులో కౌంటర్. అది వేరు. నువ్వు ఏమంటున్నానంటే నువ్వు లాస్ట్ 30 years వెళ్ళి నువ్వు ఎంక్రోచ్మెంట్ చేసావు. మేము ఒక ఎన్ని ఇచ్చారమ్మా? టైం అడిగాం సార్. మీకు 3 నోటీస్ వితౌట్ మా నోటీస్ చేయకుండా వచ్చి బౌండరీస్ ఫిక్స్ చేసి నోటీస్ కాపీలు పెట్టి చేస్తే 2 నిమిషాలు అది కాదు కేసు. మీకై మీరు డిమాండ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. డ్యామేజ్ అవుతుంది. దాంట్లో సంవత్సరం అడిగాం. 6 months ఎందుకంటే 9 నెలలు అవుతుంది. ఇప్పుడు మాకు వితౌట్ నోటీస్ లేకుండా మమ్మల్ని డిమాలిష్ చేస్తున్నారు రాంగ్ కదా. మా మీద రిట్ పిటిషన్ వేశారు, మేము వేయలేమా? మీ మీద
వెయ్యాలి కదా, అది తప్పదు కాదు రాంగ్ ఎట్లా ఇస్తున్నారు, తప్పు కదా. ఇదేం నోటీసు అందరు రిసీవ్డ్ అట్లా చూడండి మీరు రిసీవ్డ్ కాపీ ఎవరైనా ఇది మేము ఇంకా 5, 10, 23 3, 4, 23 అట్లా కాదు. ఇవన్నీ కూడా కొల్లగొట్టని ఎడతకెళ్ళి చెప్తున్నాము. వీళ్ళకు మాకు హెల్ప్ చేయండి, న్యాయం చేయండి, ఎంపులు పాడైపోతున్నాయి, మా భూములకు ఇబ్బంది అవుతుందని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి అన్నీ ఏవి పట్టించుకోకుండా మళ్ళీ కోర్టుకు వెళ్ళి మాకు టైం అడుగుతున్నారంటే మళ్ళీ ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా వీళ్ళకు హెల్త్ పరంగా. టైం అంటే ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ షిఫ్ట్ చేయాలి. లేదు సార్, నేనేమంటున్నానంటే నేను అక్కడికి వస్తా, మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ టైం ఇస్తాను. అంటే మిమ్మల్ని కూడా ఇంత ఇబ్బంది ఏం పెట్టాను. మీకు ఎక్కడైతే కంపల్సరీ నీకు రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఆపుతాను, మిగతాది మిమ్మల్ని చేసి ఇవన్నీ కలెక్టర్ సబ్మిట్ చేస్తాను. కొన్నేమో చేయకూడదు నేను వాళ్ళకి ల్యాండ్ కొనడం అనేది ఒకటి. పిల్లల ఎడ్యుకేషన్కి అయితే కంపల్సరీ, హెల్త్కి అయితే కంపల్సరీ రికమెండేషన్. చిన్న విషయం మా బాబాయ్ మా కొట్టు దరఖాస్తు చేయండి. ఇట్లా కాదు, వాళ్ళకి యాక్షన్ డిఫరెంట్ గా తీసుకుంటారు. మా నలుగురు ఉన్నాయి, అది ఇస్తారు. నువ్వు ఇంత అమ్మాయి బతుకుతున్నారు సార్, జీవనోపాధి అదే. ఇంతకుముందు బర్రెలు గొర్రెలు అట్లా పెంచుకుంటూ పోయినాం, అవి కూడా ఈ వాతావరణం వల్ల ఇప్పుడు ఏంటంటే రిక్వెస్ట్ మోడ్గా పోయేది ఒక రకంగా ఉంటుంది, డామినేషన్ పోయేది ఒక రకంగా ఉంటుంది సార్. రిక్వెస్ట్ మీద పోతేనేమో వేరే రకంగా ఉంటుంది. మనం ఇంతమంది వచ్చి అటాకింగ్ చేస్తేనేమో ఏం చేస్తారు అన్నట్టు ఉంటుంది. అట్లా కాదు. నీ సమస్య ఏంటంటే మా నుంచో మీ నుంచో మీ అందరూ వచ్చి ఇట్లా ఉన్నది, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు హెల్ప్ చేయండి అంటే వేరు ఉంటుంది. అదే విషయాన్ని చెప్తున్నా. నువ్వు చెప్పినట్టు అనిపిస్తుంది. లేదు సార్, అదే విషయం. మొన్న వచ్చారు వీళ్ళు, నేను మాట్లాడాను. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సువేన్ కంపెనీపై అనేక దఫాలుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు ఫైమన్ కమిటీ వేయడం జరిగింది. ఫైమన్ కమిటీకి మన తుమూర్తి ఎంఆర్ఓ గారు ఇన్ఛార్జ్ ఆర్డీఓగా నియమితులు కావడం జరిగింది. మన దగ్గర ఆర్డీఓ గారు ఉన్నారు, వారు మాట్లాడుతాం. సార్, ఈ ఫైమన్ కమిటీలో మీరు ఇక్కడికి వచ్చారు, ఫైమన్ కమిటీలో వచ్చిన తర్వాత ఏమేమి మీ దృష్టికి వచ్చాయి సార్? ఇక్కడ మెయిన్గా పిల్లల హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద మెయిన్ కంప్లైంట్స్ వచ్చాయండి. వాళ్ళకు కూడా మేము కూడా యాజమాన్యాన్ని కూడా చెప్తూ ఉన్నాము. ఇక్కడ ఏదైతే 10% మనకు కంపెనీ మనకు ఇక్కడ వాళ్ళకు బేర్ చేస్తుంది అన్నది మెయిన్గా హెల్త్ ఎడ్యుకేషన్కు ఇంపార్టెంట్ కావాలని కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళకి చెప్పిస్తున్నారు. అంటే ముఖ్యంగా హెల్త్ కాకుండా కూడా వాళ్ళు ఏమంటారు అంటే మా భూములు అమ్ముకుంటాము, దీనివల్ల పొల్యూట్ ఎక్కువైంది, మేము బతకలేము అంటున్నారు. దాని మీద మీరు దృష్టి ఏదో సాధిస్తున్నారు? ఒకటి వీళ్ళు ఏంటంటున్నారంటే మా ఏరియాలో ఉన్న భూములు ఎవరు మాకు కొనట్లేదు కంపెనీ ఉండడం వల్ల, మాకు కూడా ఈ మార్కెట్ రేట్ ప్రకారము ఈ కంపెనీ వాళ్ళే మొత్తం కొంటే మాకు కూడా మా పిల్లల పెళ్ళిళ్ళకి కానీ చదువులకు కానీ అవసరం వస్తాయి కాబట్టి మా భూములు కూడా కొనాలనేది మెయిన్ ప్రధాన ఉద్దేశం చెప్తా ఉన్నారు. కంపెనీ వారితో మాట్లాడారు సార్? నేను ఇంకా మాట్లాడలేదండి, మాట్లాడతాను. ఇప్పుడే చెప్పారు, ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి, న్యాయం చేయాలని కూడా నేను చెప్తాను వాళ్ళకి. అంతేకాకుండా కెనాల్కు సంబంధించిన భూమి కూడా పెద్ద మొత్తంలో ఆక్రమించినట్టు కూడా వినబడుతున్నాయి. దాన్ని ఏ విధంగా చూస్తుంది? అంటే మొత్తం ఎకరం 5.5 గుంటలో ఎంక్రోచ్మెంట్ అయ్యారండి. ఎంక్రోచ్మెంట్ అయ్యారు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, అది డిమార్కెట్ చేసాము. ఇమీడియట్గా అదే ఎంక్రోచ్మెంట్ని వెకేట్ చేపిస్తున్నాం ఇమీడియట్గా. ఈ పొల్యూటెడ్ మీద మీరు ఏం చేయబోతున్నారు సార్? అంటే పొల్యూటెడ్ మీద ఏంటంటే మేము పీసీబీకి మళ్ళీ ఒక రిపోర్ట్ రాసి ఒకసారి మళ్ళీ కూడా మొత్తం హెల్త్ క్యాంప్ చేయాలనుకున్నాము. ఇక్కడ సాయిల్ టెస్టింగ్ కూడా చేయించేసి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉన్నారు, మొత్తం సాయిల్ టెస్టింగ్ కూడా చేపించి కూడా మనం రిపోర్ట్ అంతా పంపిస్తాము. ముఖ్యంగా వాళ్ళు ఆవాస ప్రాంత ప్రజలు అనేది ఏంటంటే యాక్చువల్గా దురాష్పల్లిని ఒక చూపిస్తున్నారు ప్రోగ్రాంలో, లేకపోతే మిగతా ఎక్కడ కూడా లేదంటే దాని ఏమి చూస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంపెనీ నుంచి బయలా మొత్తం ఏముంది, మళ్ళీ అగ్రిమెంట్ కాపీలు ఏమేమి ఉన్నాయి, దురాజపల్లి ఉందా, చుట్టుపక్కల విలేజెస్ ఉన్నాయా, మొత్తము ఆ రిపోర్ట్ అని తీసుకున్న తర్వాత నేను చెప్తాను. అది అంటే మీరు ఆవాస ప్రాంతాలు ఏమైనా తనిఖీ చేశారు సార్? ఇంకా చేయలేదండి, చూస్తా. ఎప్పటివరకు తనిఖీ చేస్తారు? రిపోర్ట్ ఎప్పటివరకు ఇవ్వాలి? రిపోర్ట్ వీళ్ళకు ఈ దీంట్లో మీద ఇమీడియట్గా వీళ్ళకి నోటీస్ ఇస్తాను. నోటీస్ని వితిన్ 3 daysలో మనం తీసేసుకొని ఆ గ్యాప్లో విలేజ్లో ఒకసారి వెళ్ళి డీటెయిల్ రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇస్తాను. అంటే ట్రయల్ ఏమంటున్నారంటే ఈ ఫైమన్ కమిటీ చేశారు, ఈ ఫైమన్ కమిటీ తాత్కాలికం వరకు లేకపోతే మాకు న్యాయం అవుతుందా కాలేదని కొంత వాళ్ళు ఉన్నారు సార్. న్యాయం తప్పకుండా చేస్తాను. ఎప్పుడు కంప్లీట్ చేసే అవకాశం ఉంది? వితిన్ 10 daysలో ఇది మొత్తం రిపోర్ట్ అంతా సబ్మిట్ చేస్తాను. ఇన్ఛార్జ్ ఆర్డీఓ గారు చెప్పేది అంటే ఖచ్చితంగా సువేన్ కంపెనీకి ఏదైతే పర్మిషన్లు ఉన్నాయో, అనుమతులు ఉన్నాయా లేవా ఖచ్చితంగా తనిఖీ చేస్తాము, చేసి ఆ ఆవాసం ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము. వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు, 7 షరతులు పెట్టారు, అది జిల్లా కలెక్టర్ గారికి నివేదిక ఇస్తాము. జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకుంటామని క్యూరియస్ తెలిపారు.